పనిచేస్తామన్న సర్పంచ్ అభ్యర్థి ఆది వనిత వేణుగోపాల్ నామినేషన్ ను దాఖలు చేశారు. దౌలతాబాద్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఆది వనిత వేణుగోపాల్ పేర్కొన్నారు. దౌలతాబాద్ లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నన్ను గెలిపిస్తే గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండే 24 గంటల ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, మురికి కాలువలు, క్రీడా మైదానం, షాదీఖానా, టీటీడీ కళ్యాణ మండపాలను పూర్తి చేసి గ్రామ ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్నాల శ్రీనివాసరావు, ఆంజనేయులు గౌడ్, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆది వనిత వేణుగోపాల్ నామినేషన్ వేయడం జరిగింది. గతంలో కూడా నన్ను దౌలతాబాద్ గ్రామ ప్రజలు 2013లో ఆశీర్వదించి సర్పంచ్గా పోటీ చేయించారు. అప్పుడు నేను సీసీ రోడ్లు కానీ, గోదాములు కానీ, మోడల్ స్కూల్ కానీ ముత్తంరెడ్డి సహకారంతో ఎమ్మెల్యే గారు ఉండే వాటర్ ట్యాంకులు 3 ప్రతి ఒక్కటి చెరువు కూడా మరమ్మతు కొంచెం చేయించినాం. మళ్ళీ 40 లక్షలు కూడా వచ్చింది దాని ద్వారా. తర్వాత రామలింగారెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండే దానికి సెంటర్ లేక వేరే ఊర్లో పోయి ఎగ్జామ్ రాసే పిల్లలు యాక్సిడెంట్ చనిపోతారని సెంటర్ కూడా ఇక్కడ తెప్పించినాం రామలింగారెడ్డి సహకారంతో. తర్వాత న్యాయంలో మళ్ళా ఎంపీటీసీ అయిన తర్వాత రంగనాథన్ రావు గారు కూడా సహకరించారు. మాకు స్ట్రీట్ లైట్ ఎస్సీ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర డివైడర్స్, లైట్స్ కూడా వేయించినాం. కొత్త ప్రభాకర్ రెడ్డి ద్వారా కూడా 11 బోర్లు, 33 మోటార్లు కూడా మొత్తం చేయడం జరిగింది. అన్ని సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీ, శాకల్వాడ, ముదురా సంఘంలో కొన్ని పెండింగ్ 2-3 ఉన్నాయి. అవి కూడా దుర్గమ్మ గుడి నుండి ఎస్సీ కమ్యూనిటీ హాల్ వరకు అదొకటి ఉంది. అది కూడా 20 లక్షలు శాంక్షన్ అయింది. పని కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ముదురాజు గల్లీ గజ్వేల్ రోడ్కు గుండెకాయ రామరెడ్డి నుంచి ఎర్తలెంగటయ్య వరకు అది ఒకటి ఉంది. అది పెండింగ్. చిన్న చిన్న గల్లీలాలు ఉన్నాయి. దుర్గమ్మ గుడి నుంచి మల్లనగుట్ట వరకు అది కూడా చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ 24 అవర్స్ ఉండే గతంలో, ఇప్పుడు 12 గంటలే ఉంది. 24 గంటల హాస్పిటల్ చేయిస్తా. మళ్ళీ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. మళ్ళీ ఒకటి క్రీడా మైదానం, క్రీడాకారులకు ప్రతి ఒక్కరు మంచి క్రీడాకారులకు క్రీడా మైదానం తీసుకొస్తా. ఇంకా బ్యాంకు ఎస్బీఐ శాంక్షన్ అనేది అది కూడా తొందరలో అయిపోతుంది. ఇంకా ప్రభుత్వం మాది ఉంది కాబట్టి నన్ను ఆశీర్వదించి ప్రజలు సర్పంచ్గా మా భార్యను గెలిపిస్తే అన్నీ ఎల్లవేళలో కృషి చేసి అందుబాటులో ఉంటారు. 24 అవర్స్ మనం ప్రజల్లో ఉంటున్నాం. ఎక్కడ టెంపుల్ కూడా డెవలప్ చేసిన ఇంకేమైనా అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రజలకు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి దౌలతాబాద్ గ్రామాలనే ఉండి నెరవేర్చాలని కోరుతున్నాం. మీరు గత 5 సంవత్సరాలు సర్పంచ్ చేశారు, గత 5 సంవత్సరాలు ఎంపీటీసీ చేశారు. మీరు ఎంత ఆస్తులు సంపాదించారు? మండల కేంద్రం చాలా పెద్దది కదా, మీరు ఏమన్నా ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమన్నా సంపాదించుకున్నారా 10 సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఆస్తులే సంపాదించలే, ఎక్కడన్నా నమ్ముకున్నా. ప్రజలకు మీరు ఈ సేవ చేయడానికి ఇప్పుడు మీరు ఎంచుకున్న లక్ష్యం ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజల్లో ఉండి ఎవరికి ఏ అవసరం ఉన్నా, చిన్న అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా తీర్చడానికి నేను సహాయశక్తులు కృషి చేస్తాను. చేసిన ఇదివరకు కూడా ఇప్పుడు కూడా చేస్తాను. ఇంత పెద్ద మండల కేంద్రంలో ఒక కళ్యాణ మండపము కరెక్ట్గా లేదు. అందరికీ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మన మండలంలో. దాని గురించి మీరు ఏమన్నా? గతంలో కళ్యాణ మండపం, షాదీఖానా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు విజయశాంతి గారు 5 లక్షలు ఇచ్చారు. గుళ్ళ రాజమణి జెడ్పీటీసీ చైర్మన్ మురళన్న వాళ్ళతో 5 లక్షలు బోరు కూడా వేయించిన. అది ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. అది స్టార్ట్ చేసినప్పుడు పుట్టిన పిల్లలు పెళ్లిళ్ళు కూడా అయినా అది అట్లే పెండింగ్లో పెట్టారు. దాన్ని తొందరగా కంప్లీట్ చేసి షాదీఖానా తొందరగా కంప్లీట్ చేస్తా. వెంకటేశ్వర టీటీడీ కళ్యాణ మండపం కూడా పెండింగ్లో ఉంది. అది కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా తక్కువ రేట్లో. అది మళ్ళీ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కూడా చంద్రశేఖరరావు సీఎం గారు ఉన్నప్పుడు దౌలతాబాద్కి 25 లక్షలు 75 లక్షలు ఇస్తే దాన్ని కంప్లీట్ చేసినాము. ఇప్పటి వరకు నేనున్నప్పుడు అయినంత వరకే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెండింగ్లు ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో పూర్తి చేసి 19 సెంటర్లు అందరికీ తక్కువ రేట్ల యువకులకు కిరాయిస్తాం. మీరు ఇప్పుడు ఎంతమంది మీకు పోటీ ఉన్నారు? ఎంత దాదాపు మీరు ఏ విధంగా గెలవబోతున్నారు? పోటీ ఇప్పటి వరకు అయితే సుమారు 4 వచ్చినట్టున్నారు. 4. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.